వెల్కమ్ టు మా అమ్మమ్మ ఛానల్ ధనికుల పద్మ తులసి. మా అమ్మమ్మ చెప్పే కబుర్లు వంటకాలు చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దాంతో మాత్రం మర్చిపోకండి. హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, మనకి నిమ్మకాయలు తెచ్చినప్పుడు నిమ్మకాయలు రంగు మారిపోయి పాడైపోయిన నిమ్మకాయలు ఉంటాయి. అలాగే మన నిమ్మకాయలు వాడినప్పుడు నిమ్మకాయ చెక్కలు ఉంటాయి కదా, వాటితోటి కిచెన్ క్లీనింగ్, పూజ సామాను ఎలా చేయాలో వీడియో చూద్దాం అనమాట. నిమ్మకాయలు చెక్కలు అవి ఒక గిన్నెలో వేసుకుని దాంట్లోకి ఒక 2 లీటర్ నీళ్ళు వేసుకుని అవి బాగా మరగనివ్వాలి. చెక్కల్లో రసం అంతా కూడా నీళ్ళల్లోకి వస్తుంది. మరిగేటప్పుడే ఉప్పు, పసుపు వేసేసి బాగా మరిగనిచ్చాక అది బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అది వడేసి అలా నీళ్ళు అయినాక దాన్ని వడేసేసుకొని నిమ్మకాయ చెక్కలు వేరుగా, నీళ్లు వేరుగా పెట్టుకొని ఆరనివ్వాలన్నమాట. 2 నిమ్మకాయ నీళ్ళు ఆరనాలి, నిమ్మకాయ చెక్కలు కూడా. ఎందుకంటే మిక్సీలో వేసి మనం చేస్తాం అన్నమాట. అందుకని ఆరనిచ్చినాక దాంట్లో మనం తినే సోడా ఉంటుంది కదా, అది ఒక స్పూన్ వేసుకోవాలి. అది మనం అంట్లు తోముకునే లిక్విడ్ ఏదైనా సరే ఒక స్పూన్ వేసుకొని నీళ్ళు అది బాగా కలిపేసుకుంటే అది దాంట్లోకి అది మనకి టైల్స్, స్టవ్ కింద అవి కడుక్కోవటానికి ఈ లిక్విడ్ ఏదైనా స్ప్రే బాటిల్లో పోసి పెట్టేసుకుంటే ఆరిన తర్వాత అది కడుక్కోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఈ వెనక వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ వెనక టైల్స్ అయితేనే బాగుంటుంది. గ్రానైట్ మీద ఇది వేయకూడదు అనమాట. అలాగే ఈ నిమ్మకాయ చెక్కలు ఆరిన తర్వాత దాన్ని మిక్సీలో వేసేసుకొని బాగా మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ చేసేసి దాన్ని ఒక సీసాలో పెట్టేసుకుంటే బాగుంటుంది. ఆ నిమ్మకాయ చెక్కలతోటి మనం నాన్ స్టిక్ అది ఆటలు వేసుకునే పని ఉంటుంది కదా, దాన్ని రుద్దితే చాలా బాగా క్లీన్ అయిపోతుంది. దాన్ని ఒక డబ్బాలో వేసుకుని దానికి మూత పెట్టడానికి ఐరన్ది కొంచెం వేడి చేసి దానికి మూతకి అన్నం పెడితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాంట్లో నుంచి ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. అలా స్ప్రే బాటిల్లో వేసింది స్టవ్ అనుకున్న టైల్స్ మీద, స్టవ్ కింద అన్నీ వేసేసుకుని అప్లై చేసి ఒక 10 నిమిషాల నుంచి దాన్ని రుద్దేసి అలా ఉంచాలి. అప్పుడు దానికి ఉన్న జిడ్డు అంతా పోతుందనమాట. అలా అది క్లీన్ చేసేసుకుని తర్వాత అయినాక దాన్ని కడిగేసుకుంటే బాగుంటుంది. అలాగే నిమ్మకాయ చెక్కలదేమో మనం సింక్లో ఉన్న పైపులు, మనం సబ్బులు పెట్టుకుంటాం కదా, సోప్ స్టాండు, వాటన్నిటిని కూడా కడిగేస్తే చాలా నీట్గా పోతుంది అనమాట. అలాగే బాత్రూంలో పైపులకి, వాష్ బేసిన్లో ఉన్న పైపులకి రుద్దితే ఈ నిమ్మకాయ చెక్కది దానికి ఉన్నవి పోయి బాగా తెల్లగా వస్తుంది అనమాట. అలా కడిగేసుకుంటే బాగుంటుంది. మనకి ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కదా, మనం అంతా క్లీన్ చేసుకుంటాం ఇల్లు. అలా కాకుండా అలాగే ఇది ఎప్పుడైనా 15 రోజులకు ఒకసారి ఇలా ట్రై చేసుకుంటే కూడా క్లీన్గా ఉంటుంది. అలాగే మనం శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం కదా, అందుకని మనం అందరం ఆషాఢ మాసంలోనే అన్నీ క్లీన్ చేసేసుకుంటాం కదా. ఇల్లు అన్ని బూజులేని తులిపేసుకుని, మనకి వర్షాకాలంలో ఇల్లు నీట్గా ఉండకపోతే మనకి అంతా బూజులు పెట్టేసి ఇల్లంతా దోమలు వేస్తాయి. అందుకని చెప్పేసి ఆషాఢ మాసంలో అన్నీ దులిపేసుకుని పెట్టేసుకుంటే శ్రావణ మాసంలో మనం 4 శుక్రవారాలు పూజ చేసుకుంటాం. ఇల్లంతా కూడా క్లీన్గా ఉంటుంది. ఇది ఇలాగా బాటిల్లో పెట్టేసుకుని బయట పెట్టినా ఉంటుంది, లేదా ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక 6 నెలలైనా అలాగ ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవుడు సామాను తోముకోవటానికి, కిచెన్ క్లీనింగ్కి ఇది పనికి వస్తుంది అనమాట. ఇది దేవుడు పూజ సామాన్కి ముందుగా నిమ్మకాయ తొక్కల పేస్ట్ ఉంది కదా, దాంతో అది అప్లై చేసేసి ఒక 5 నిమిషాల సేపు వాటిని అలా కదలకుండా ఉంచేసి తర్వాత ముగ్గుతోటి రుద్దేస్తే అవి తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఈజీగా కూడా ఇది తోమేసి పెట్టుకోవచ్చు. అలాగే ఇంట్లో ఉన్న నిమ్మకాయ చెక్కలు పారేయకుండా ఇలా చేసుకోండి. నిమ్మకాయలు ఎప్పుడైనా పాడైపోయినప్పుడు కూడా ఇలా చేసుకుంటే మనకి ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే కిచెన్ క్లీనింగ్ చేసుకోవచ్చు, పూజ సామాను తోముకోవచ్చు అనమాట. ఇది చాలా ఇదిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. అది పూజ సామాను కూడా చాలా తెల్లగా వచ్చినాయి కదా, చూసారు కదా. అలాగా తోమేసి ఆరబెట్టేసి తుడిచేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. నా వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.